హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఊహించని రీతిలో అడుగులు ముందుకు వేస్తుంది. రెండో వారం షాకింగ్గా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. రెండో వారం మొత్తం 8 మంది నామినేషన్స్లోకి రాగా వారిలో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అని హోస్ట్ నాగార్జున ప్రకటించగానే హౌస్మేట్స్ అందరూ షాక్ అయ్యారు. నువ్వు ఎలిమినేట్ అని ప్రకటించగానే శేఖర్ భాష కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అయితే నా ఎలిమినేషన్ ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ నా కొడుకుని నేను చూస్తున్నాను అనే ఆనందం కూడా ఉంది అంటూ చెప్పడంతో మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఇక కాసేపట్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు అన్న సమయంలో ఒంటరిగా కాసేపు ఆదిత్య ఓంతో మాట్లాడాడు శేఖర్ భాష. చూడు ఆదిత్య బ్రో, నీకు చెప్పేంతటి వాడిని కాకపోవచ్చు, కానీ ఈ హౌస్లో నువ్వు ఉండే విధానం అస్సలు బాగాలేదు. ఇది మీ జర్నీకి అంత మంచిది కాదు. నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత మారాలి. నేను ఇలాగే ఉంటాను అంటే ఈ హౌస్లో కుదరదు. అందరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నీ అభిప్రాయాన్ని నువ్వు అందరి ముందు బయటకు చెప్పాలి. నీలో నువ్వు మాట్లాడుకుంటే ఈ హౌస్కి అది అవసరం లేదు. నువ్వు ఓపెన్గా ఏదైనా చెప్పేసేయి. ఆ తర్వాత ఏం జరిగినా మళ్ళీ చూసుకుందాం. టాస్కుల్లో కూడా మరింత ఎఫెక్ట్స్ పెట్టు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యంతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి తిరిగి రావాలి. నా మద్దతు నీకు ఎప్పటికీ ఉంటుంది అని అంటే, సారీ భాష, నేను నిన్ను అనవసరంగా నామినేట్ చేశాను. నువ్వు ఎలిమినేట్ అవుతావు అని అనుకోలేదు అంటూ ఆదిత్య ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంతో, లేదు బ్రో, నేను చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నా కొడుకుని చూస్తాను అన్న ఆనందం నాకు చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాడు భాష. దీంతో ఆదిత్య, మేము బయటికి రాగానే మీ ఇంటికి వస్తాము అని చెప్తే ఖచ్చితంగా రావాలి. మీకు పెద్ద పార్టీ ఇస్తాను. నాకు కొడుకు పుట్టాడు అంటూ కామెడీ చేశాడు భాష. మొత్తంగా తనని నామినేట్ చేసి తన ఎలిమినేషన్కి కారణమైన ఆదిత్య ఓంకి భాష వెళ్తూ విలువైన సలహాలు సూచనలు ఇచ్చాడు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసి ఆదిత్యతో శేఖర్ భాష మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.